హయాంలో నవరత్నాలు తప్ప మిగిలిన అన్ని అంశాలను విస్మరించారు. కీలకమైన శాఖలను, ప్రాజెక్టులను మూలన పడేశారు. మత్స్యకారుల సంక్షేమాన్ని సైతం విస్మరించారు. కేంద్ర ప్రభుత్వం లింకేజీ పథకాలను కూడా మూలన పట్టేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమం రెండింటిపై దృష్టి పెట్టి ముందుకు సాగుతున్నారు. పూలికాట్ సరస్సు అభివృద్ధికి 92 కోట్లు మంజూరు చేశారు. వేట విరామం వృత్తిని గత ప్రభుత్వం 10,000 ఇస్తే కూటమి ప్రభుత్వం 20,000 చొప్పున అందిస్తోంది. ప్రమాదవశత్తు ఎవరైనా మరణిస్తే ఇచ్చే పరిహారాన్ని 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచాం. మత్స్యకారుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. వలలు, బోట్లు, చేపల రవాణా, విక్రయం, నిల్వ సౌకర్యాలు, చేపల ఉత్పత్తి, హెచ్చరీలు తదితర అంశాల్లో భారీగా సబ్సిడీ అందిస్తున్నాయి. ఆయా కార్యక్రమాలు, పథకాలపై అవగాహన పెంచుకొని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 1.20 కోట్ల విలువైన పెద్ద బోట్లను 40%, 60% సబ్సిడీపై అందిస్తున్నారు.